हो साहेब थांबा, कशाला पळतायत? ప్రజలు ఎర్రి గొర్రెలు కాదు. ఇంతకుముందు ఉన్నారు కావచ్చు, ఇప్పుడు ప్రజలు ఎవరు ఎర్రి గొర్రెలు లేరు. ఇది నడి రోడ్డు మీద కరీంనగర్ కామారెడ్డి రహదారి అచ్చిపోయే వెహికల్లా ఇంత పెద్ద రంధ్రం పడ్డాక చూడండి. ఈ గుంతలల్లా ఏమన్నా పడితే మెయిన్ 1 వీక్ కిందనే యాక్సిడెంట్ అయింది. ఎట్లా వస్తున్నాయి చూడు వెహికల్స్. మెయిన్ రోడ్ ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? ఎవ్వలకన్నా ప్రాణహాని జరిగిన తర్వాతనే గవర్నమెంట్ పట్టించుకుంటుందా? భారీ వెహికల్ వచ్చినప్పుడు రోడ్ ఎంత షేక్ అవుతుందో ఒకసారి చూడండి. ఇంత షేక్ అవుతుంది. వాహనదారులు ఎట్లా, ఇది ఎట్లా, గవర్నమెంట్ ఎట్లా అన్నట్టు ఇది ఎంత ట్రాఫిక్ ఆగిపోతుంది చూడండి. షేక్ అవుతుంది ఒకసారి చూడండి. ఇగో రోడ్డు కొత్త టైర్ ఇగో తెగింది. ఎంఆర్ఎఫ్ ఏపిచ్చి కూడా నెల రోజులు కూడా కాలేదు. ఎంఆర్ఎఫ్ టైర్ వేయించి కూడా ఇది ఎందుకు తెగింది అంటే మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఆ లొంత దగ్గరికి వెళ్ళి వాళ్ళందులో పడి తెగింది. అందరికి నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్కౌర్. ఇక్కడ ఈ లొంద చూడుర్రి. దీనివల్ల దీంట్లో పడి నా కారు యొక్క టైర్ పలిగింది కంప్లీట్ గా. అక్కడ ఆపినాం కార్ని, అక్కడ కూడా తీసుకోవద్దు మిమ్మల్ని. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హైవే, నేషనల్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా, లేకపోతే స్టేట్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా? ఏ పార్టీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? టీఆర్ఎస్ పార్టీదా, కాంగ్రెస్ పార్టీదా, ఇక్కడ ఉన్న టీడీపీ పార్టీదా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీదా? ఇలాంటి కారు పలిగింది, టైర్ పలిగింది. ఆ టైర్ కాస్త పలిగి ఆ కారు అటు సైడ్ మూవ్ అయితే వెళ్ళిపోయింది. పొరపాటున అటు నుంచి వచ్చేదో లేకుంటే డివైడర్ ఉంది, దానికి గుద్ది ప్రాణాలు పోతే అప్పుడు సంతోషిస్తారా? దయచేసి ఆలోచించండి మిత్రులారా. దీనికి పెనాల్టీ ఎవరు కడతాడు? ఓకేనా?